అండి అందరికీ వెల్కమ్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. రోజు మధ్యాహ్నం లంచ్ కోసం అయితే జునుములతో కూర చేస్తున్నాను. మీలో ఎంతమందికి జునుముల కూర అంటే ఇష్టమో కామెంట్ చేయడం మర్చిపోవద్దు. మా ఇంట్లో అయితే మా పెద్ద అబ్బాయికి మా హస్బెండ్కి అయితే జునుముల కూర అంటే చాలా ఇష్టం అండి. వాళ్ళిద్దరి కోసమైనా సరే నేను తప్పకుండా వండుతాను. జునుముల కూర చేయడం పెద్ద కష్టమేమీ కాదండి, చాలా సింపుల్గానే చేసేయచ్చు, చాలా తొందరగా కూడా అయిపోతుంది అనమాట. ఎప్పుడైనా లంచ్ బాక్స్కి ట్రై చేయాలంటే ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడైతే పిల్లలకి దసరా హాలిడేస్ కాబట్టి లంచ్ బాక్స్లు అవి ఏమి ఉండవు కాబట్టి నేను ఆఫ్టర్నూన్ లంచ్ కోసం ప్రిపేర్ చేశాను అనమాట. దసరా సెలవుల్లో హాలిడేస్కి పిల్లల్ని ఎక్కడికైనా పంపించే పేరెంట్స్ ఉంటే మాత్రం జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకంటే పిల్లలు ఎక్కువగా చెరువుల్లో గట్రా ఆటలకు వెళ్ళి పడిపోతున్నారు, చాలా దగ్గర వింటున్నాం కాబట్టి అందరూ కూడా పిల్లల్ని కొంచెం కనిపెడుతూ ఉండండి. వాళ్ళ ఇంట్లో ఉండేటప్పుడు అయితే మాత్రం జునుముల కూర సంవత్సరంలో ఒక్క కార్తీక మాసంలో మాత్రమే చేసేదండి. మా ఇంట్లో ఎవరు కూడా పెద్దగా ఇష్టంగా తినేవాళ్ళం కాదు. మా అమ్మ కార్తీక మాసంలో తినాలని చెప్పేసి చేసేది, కానీ మా నాన్న కూడా తినేవారు కాదు, మాకు మా చెల్లికి కూడా అంతగా నచ్చేది కాదనమాట. కానీ తప్పక తినేవారమి, ఇంట్లో చేసిన తర్వాత మరి తప్పదు కదా, అందుకనే తినేవారు. మరి మాలాగా బలవంతంగా ఎంతమంది జునుముల కూర తిన్న వాళ్ళు ఉన్నారో కూడా కామెంట్ చేయండి. ఇంకా ప్రాసెస్ చెప్పేస్తాను. ఫస్ట్ అయితే ఆనియన్స్ వేసుకొని ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు, పచ్చిమిర్చి కూడా కట్ చేసి వేసుకోవాలి. ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ముందుగా మనం నానబెట్టుకుని ఉంచుకున్న జునుములను కూడా ఇందులో వేసుకోవాలన్నమాట. జునుములు ఒక 2 నిమిషాల పాటు ఫ్రై అయిన తర్వాత మన రుచికి సరిపడా ఉప్పు, కొంచెమంత పసుపు, కొంచెమంత కారం వేసుకొని ఒక 2 నిమిషాల పాటు బాగా కలుపుకొని మగ్గనివ్వాలి. తర్వాత ఒక 2 పెద్ద సైజు టమాటాలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని మరొక 2 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. కూడా మగ్గిపోయిన తర్వాత కొద్దిగా చిన్న టీ గ్లాస్తో వాటర్ వేసుకొని ఒక 2-3 విజిల్స్ వచ్చేంత వరకు కుక్కర్ మూత పెట్టి ఉడికించుకోవాలండి. నేనైతే కుక్కర్లో చేశాను కాబట్టి ఒక 2-3 విజిల్స్ వరకు ఉంచుకున్నాను. మీరు మామూలుగా కడాయిలో అయినా చేసుకోవచ్చండి, అలా అయినా సరే ఉడికించుకోవచ్చు. కుక్కర్లో అయితే మనకి ఫాస్ట్గా అయిపోతుంది అనమాట. ఇంకా కుక్కర్ ఒక 3 విజిల్స్ వచ్చిన తర్వాత మనకి కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఫైనల్గా ఇంట్లో ఏదైనా మసాలా ఉంటే మసాలా అయినా, లేదంటే కొద్దిగా ధనియాల పొడి అయినా యాడ్ చేసుకుంటే కర్రీ రెడీ అయిపోతుందండి. పిల్లలకైతే స్కూల్లో దసరా సెలవులు అయితే ఇచ్చేసారండి. దసరా సెలవులు కదా అని చెప్పేసి మా పెద్ద అబ్బాయిని మా అమ్మ వాళ్ళ ఇంటికి పంపిద్దాం అనుకుంటున్నాను. అందుకే మా అమ్మ అయితే ఈరోజు ఊరి నుంచి వచ్చింది. ఊరి నుంచి వచ్చేటప్పుడు ఏమేమి తీసుకొచ్చింది అనేది కూడా నేను ఇంకో వ్లాగ్లో షేర్ చేశాను. ఎవరైనా చూడకపోతే చూడండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. ఇంకా మా అమ్మ కోసం అనేసి నేను ఈ జునుముల కూర అయితే చేశాను. ఈరోజు మండే కాబట్టి వాళ్ళు నాన్ వెజ్ ఏమీ తినరు, అందుకోసమే ఇంట్లో జునుములు ఉంటే, మా అమ్మకి జునుములు అంటే చాలా ఇష్టం అండి, అందుకోసమే జునుముల కర్రీ అయితే చేశాను. పెద్ద అబ్బాయిని తీసుకెళ్ళడానికి అమ్మ అయితే వచ్చిందని చెప్పాను కదా. మా చిన్నోడైతే నేను కూడా అమ్మమ్మతో వెళ్తానని చాలా అల్లరి పెట్టాడు, కానీ వాడిని పంపించలేదు. ఇంతే ఈ వీడియో. బాయ్ అండి.